సినిమా రిలీజ్ అవుతోంది అంటే అభిమానులకు పండగ. అది ఏడాదికో రెండేళ్లకో అంటే ఇంకా పెద్ద పండగ. ఇప్పుడు కల్కి పండగ, ప్రభాస్ అభిమానుల పండగ. ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లెక్సీ స్టిల్ భీమవరం అభిమానుల పండగకి ప్రభాస్ గిఫ్ట్గా ఇచ్చిన స్టిల్. ఒక హీరోకి అభిమానులకి మధ్య సంబంధం ఇంతకన్నా ఏం కావాలి? కల్కి పండగ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎస్ఆర్కేఆర్ కాలేజీ సమీపాన వేదికగా అభిమానులను ఒక చోట చేర్చింది. కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద ఉన్నోడు లేనోడు అనే తేడా లేకుండా, మా హీరో మీ హీరో అనే భేదాభిప్రాయాలు లేకుండా అభిమానులంతా ఏకత్రాటిపై నడిచిన ఈ ఈవెంట్కి ఉండి శాసనసభ్యులు శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు RRR చీఫ్ గెస్ట్గా రావటం కొత్త ఊపునిచ్చింది. అభిమానుల హర్షధ్వానాల మధ్య RRR కల్కి కేక్ కట్ చేసి అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ సినిమా రికార్డు బద్దలు కొట్టడం కాదు, కొత్తగా ల్యాండ్ మార్కుగా నిలుస్తుంది అన్నారు. పెరిగిన భారతదేశం ఈ సినిమా కోసం ఎదురు చూస్తుంది. ప్రభాస్
సినిమా ఇప్పుడు దాకా ఉన్న రికార్డులన్నీ మరి అందరూ కలిపి అవతారం చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. ఇంకో 2 ముక్కలు దేని గురించి చెప్పమంటే సినిమా ఇదే. కమల్ హాసన్ కూడా మెయిన్ క్యారెక్టర్, అంటే మెయిన్ విలన్ కమల్ హాసన్. ఇప్పుడు ఈ కల్కికి ఆ కమల్ హాసన్కి జరిగేది ఈ కల్కి 1 కన్నా కూడా ఇంకా అత్యంత వైభవంగా ఉండబోతుంది. ఇన్సైడ్ రిపోర్ట్లు వెయిట్ చేద్దాం. మన ఊరు హీరోతో ప్రముఖ నిర్మాత అశ్విని దత్ అంటేనే సాహసాలకు మారిపోయారు. 21 ఏట రామారావుతో సినిమా తీసిన వ్యక్తి. అన్ని రికార్డుల్ని అంటే అన్ని రికార్డులు మొదలుపెట్టడం అనవసరం. నేను చెప్పేది ఏంటంటే ఒక కొత్త ల్యాండ్ మార్క్ రికార్డుని సెట్ చేద్దాం. కల్కి 2తో ఆపేసి ఈవెంట్ అనంతరం మిడ్నైట్ వరకు అభిమానులు బైక్ ర్యాలీతో సందడి చేశారు.